హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ రాధాగోపాలం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు నేను ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. స్వీట్ రెసిపీ. త్వరలో మనకు రథసప్తమి రాబోతుంది కదా. రథసప్తమి అంటే ప్రసాదం కోసం మనం గోధుమ రవ్వతో స్వీట్ ఏదైనా చేసి పెడుతూ ఉంటాం, లేదా బియ్యంతో పరమాన్నం చేసి పెడుతూ ఉంటాం కదా. దానికి సంబంధించి ఈ రోజు మీకు గోధుమలతో పాయసం చేసి చూపిద్దామని వీడియో అయితే చేశాను. పాయసం అంటే చక్కెరతోనో బెల్లంతోనో కాకుండా చెరుకు రసంతో ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. దానికోసం ఒక మిక్సీ జార్లోకి నేను 1.5 గ్లాసు గోధుమలు తీసుకున్నాను. మీరు గ్లాస్ అయినా కప్ అయినా ఏదైనా తీసుకోవచ్చు అనమాట. మెజర్మెంట్ అయితే ఇక్కడ నేను 1.5 గ్లాసు గోధుమలు తీసుకున్నాను. తర్వాత గోధుమల్ని 2-3 స్పూన్లు నీళ్లు వేసి బాగా తడుపుకోవాలి. 2-3 స్పూన్లు అయితే సరిపోతుందనమాట. బాగా కలబెట్టుకొని తడిపి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఒక లేయర్ అనేది 10 నిమిషాలకి నానుతుంది. పైన పొట్టంతా వచ్చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ ఆన్ చేసి ఒక 10 సెకండ్లు బెల్స్ ఇస్తూ గ్రైండ్ చేయాలన్నమాట. గ్రైండ్ చేయడం అంటే ఫుల్ రన్ అవ్వకూడదు, బెల్స్ మాత్రం ఇవ్వాలి. ఇప్పుడు చూసారు కదా, మీకు గోధుమలు లాగానే ఉన్నాయి. పైన ఒక లేయర్ పొట్టు మాత్రం వచ్చేస్తుంది అనమాట. ఆ పొట్టు అయితే రావాలి మనకు. పొట్టు రాకపోతే మనం తినేటప్పుడు మనకు నోటికి చెత్తగా తగిలినట్టు ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక తట్లోకి వేసి ఒక 1 అవర్ గాలికి కానీ లేదా ఎండలో కానీ ఆరబెట్టుకుంటే పైన తడి అంతా ఆరిపోతుంది. ఇప్పుడు దీన్ని చేత్తో నేను చూపిస్తున్న విధంగా రబ్ చేసుకుంటే పైన ఉన్న పొట్టు అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని చెరిగేసుకోవాలన్నమాట గోధుమల్ని. సరే, ఎంత పొట్టు వచ్చింది, అది గోధుమల పైన ఉన్న ఒక లేయర్ అన్నమాట. గోధుమలు ఇలా చెరిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక పాత్రలోకి వేసి శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసుకోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత గోధుమల్లో నీళ్లు వేసి 6 నుంచి 7 గంటల సేపు నానబెట్టాలి. మనం పొద్దున ప్రసాదం కోసం అయితే నైటే నానబెట్టి పెట్టుకోవాలి, లేదా ఈవినింగ్ చేసేటుంటే మార్నింగ్ అంతా ఈ ప్రాసెస్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇలా నానిన గోధుమల్ని ఒక మిక్సీ జార్లోకి వేసి 1 గ్లాసు నీళ్లు వేసుకొని బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే రుబ్బుకోవాలన్నమాట. ఇలా రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక కుక్కర్లోకి వేసి 5 గ్లాసుల నీళ్లు వేసి బాగా కలబెట్టి తర్వాత స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. నీళ్ళు అయితే ఎక్కువ వేయాలన్నమాట. గోధుమలు కాబట్టి జిగురు ఉంటుంది, అడుగంటి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నీళ్లు మాత్రం ఎక్కువే వేయాలి. లేదు అంటే మనం డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు స్లోగా. ఇక్కడ కుక్కర్లో పెట్టి మాడిపోతుంది అనే భయం ఉంటే డైరెక్ట్గా మీరు గిన్నెలో వేసి కూడా ఉడికించుకోవచ్చు అనమాట. మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట మెత్తగా. నేనైతే 3 విజిల్ వరకు పెట్టాను. ఇక్కడైతే తర్వాత నేను చెరుకు రసం అయితే తెప్పించుకున్నాను. దాన్ని ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. అందులో పిప్పి లాంటిది ఉంటే ఫిల్టర్ చేస్తే పోతుంది. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే గోధుమలు తీసుకున్నానో అదే గ్లాసుతో 5 గ్లాసుల చెరుకు రసం తీసుకుంటున్నాను. 1.5 గ్లాసు గోధుమలు తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసుల చెరుకు రసం తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా 1-2 గ్లాసులు కూడా వేసుకోవచ్చు. నేను మీడియంగానే వేసాను. తర్వాత స్టవ్ పైన పెట్టి చెరుకు రసాన్ని మరగనివ్వాలి. లోపల ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని అందులోనే ఒక 4 ఏలకులు వేసి ముందుగా నీళ్లు వేయకుండా మిక్సీ పెట్టాలన్నమాట. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. మరో పక్కన ఇక్కడ చెరుకు రసం కూడా బాగా మరుగుతుందన్నమాట. చెరుకు రసం మనం మరిగించినప్పుడు పైన ఒక తెల్ల లేయర్గా వస్తుంది కదా, అదంతా తీసేయాలన్నమాట. అదంతా మురికి, అది చెరుకు రసం కాంచితే మనకు అలా మురికి వస్తుంది అనమాట. అదన్నీ తీసేసి 5 గ్లాసుల చెరుకు రసాన్ని 2 గ్లాసులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇక్కడైతే గోధుమలు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిన గోధుమల్ని మరుగుతున్న చెరుకు రసంలోకి వేసి అందులోనే మనం రుబ్బుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసి బాగా కలబెట్టుకోవాలన్నమాట. మీరు గమనించినట్లయితే చెరుకు రసం 5 గ్లాసుల చెరుకు రసం 2 గ్లాసుల వరకు మరిగిపోయిందనమాట. ఇలా మొత్తాన్ని ఒకసారి కలబెట్టుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మధ్యలో కలబెట్టుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరోపక్క దీనికోసం ఒక కడాయి కానీ గరిటె కానీ తీసుకొని అందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు ద్రాక్ష వేసి వేయించి వేసుకుంటే సరిపోతుంది. వేడి
గోధుమ పాయసం తయారైపోయిందనమాట. ఇది చల్లారిన తర్వాత బాగా చిక్కపడుతుంది. ఈ మాత్రం పలుచగా ఉంటే సరిపోతుందనమాట. మనకు ఇక్కడ చెరుకు రసం వేసాం కాబట్టి తెల్లగా కనిపిస్తుంది పాయసం మనకు. అదే బెల్లం వేసామంటే కొంచెం బెల్లం రంగులో ఉంటుందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. రథసప్తమి స్పెషల్‌గా అందరూ ఒకసారి ఇదైతే ట్రై చేయండి. మీరు ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే మరొక 2 గ్లాసులు చెరుకు రసం యాడ్ చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.